ఏం చెప్పాడు యేసయ్య? దొంగతనముకే గాని, హత్యకు, నాశనము చేయటకునే గాని మరి దేనికి రాడు. కాపరి దేనికి వస్తాడు? కాపరి దేనికి వస్తాడు? నీ కొరకు ప్రాణము పెట్టడానికి వస్తాడు. సో when you are sitting in the presence of God, your shepherd will lead you. నీ కాపరి నిన్ను నడిపిస్తాడు. అందుకే అంటున్నాడు ఆయన, నా సూచన అని అంటే దాని అర్థం ఏంటి? విశ్రాంతి దినము మీకు నాకు మధ్య సూచనగా ఉండును అంటే ఏంటి? నువ్వు ఏ కాపరి కింద ఉన్నావో అది సూచన. యేసు ప్రభు వారి దుడ్డుకర కింద ఉన్నటువంటి వారందరికీ ఆయన నడిపిస్తాడు. శత్రువులు వస్తారు, అవి ఈడ్చుకుని పోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి, కానీ కాపాడే బాధ్యత ఎవరిదే? కాపాడిదే. అందుకే ఆయన ఏమంటున్నాడు? నా మంద అని మాట్లాడతాడు. వేరొక మంద కూడా కలదు. ఎవరి మందది? సాతాను మంద. నా మంద అని అంటే నేను పోషించేటువంటి వారు, నేను నడిపించేటువంటి వారు. వేరొక మంద సాతాను నడిపించేటువంటి వాడు, సాతాను పోషించేటువంటి వాడు. అంగీకరించబడేటువంటి ప్రార్థన, అంగీకరించబడినటువంటి ప్రార్థన. అంగీకరించే ప్రార్థన ఎలా ఉండాలి? వాక్యము నీ లోపల ఉండి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాక్యము మీద నువ్వు అడిగేటువంటి ప్రార్థన అంశము ధూపముగా దేవుని దగ్గరికి వెళ్తాడు. వాక్యము నీ లోపల లేకపోతే సాతాను యొక్క వాక్యము నీ లోపల ఉన్నట్టే. ఒకటే ఆలోచించండి, నీ హృదయం దేవుని వాక్యం చేత నిండి లేదు, మరి దేని చేత నిండి ఉంటది? దుష్టుని యొక్క ఆలోచన చేత నింపబడి ఉంటది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుందా? ఇట్స్ సింపుల్. అదే మాట ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నింపబడతావు, నీవు నా గుర్తుగా ఉంటావు, నేను నీ మీద ముద్ర వేసుకుంటాను. కాబట్టి నువ్వు బయటికి వెళుతున్నప్పుడు నా వాక్యం అనేటువంటి ముద్ర నీ లోపల కనపడతా ఉంటది. నీ లోపల నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం అనేటువంటి ముద్ర కనపడకపోతే, వాక్య ప్రభావం నీ లోపల కనపడకపోవు దినమున దానిని ఓర్చుకోగలిగేటువంటి ధైర్యము, దానిని సహించగలిగేటువంటి బలము నీకుందా? శిక్ష విధించేటప్పుడు ఆ శిక్షను ఎలాగో తట్టుకోలేము. ఇప్పుడు దేవుడు సులువైనటువంటి మార్గాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? సులువుగా. అప్పుడు దాకా ఎందుకు అసలు? నీకు ఇప్పుడు నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఇప్పుడే నువ్వు నా వాక్యము చేత నింపబడు, నా వాక్యమును బట్టి పవిత్రతలోకి రా, నా వాక్యాన్ని బట్టి నీ ప్రార్థన చెయ్యి. నువ్వు ఏది అడిగినా దానిని నేను నీకు సమకూరుస్తాను. జ్ఞానం అడుగుతావా? అడుగు. లోకాన్ని అడుగుతావా? అడుగు. కానీ వాక్యం ఏం చెప్తుంది? లోకముతో నువ్వేం చేయాలో చెప్తుంది. యోబుని రెండింతలకు ఎందుకు ఆశీర్వదించాడు? యోబుని రెండింతలకు ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన నిప్పుల్లో కాల్చబడ్డాడు. నిప్పుల్లో కాల్చబడ్డాడు. కాల్చబడినా కూడా వాక్యాన్ని పోగొట్టుకోలేదు. ఆయనలో ఉన్నటువంటి మంట పోలేదు. దేవుడంటే తనకున్నటువంటి నమ్మకం పోలేదు, విశ్వాసం పోలేదు, దేవుని పట్ల తనకున్నటువంటి ఆసక్తి పోలేదు. మందిరానికి రావటం అంటే నువ్వు ఎలా రావాలి? ఉత్సాహంగా రావాలి. పెళ్లికెత్తే ఎలా వెళ్తావు? నువ్వు ఏడుస్తూ వెళ్తావా? మందిరానికి ఎలా రావాలి? ఉత్సాహంగా రావాలి. దట్ షుడ్ బి ఇంపార్టెంట్. అంతేగాని నిన్ను మందిరానికి రమ్మంటానికి నిన్ను ఇంకొకరు ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటి? మందిరానికి రావడం